అందరికీ నమస్కారం. నిన్న రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గౌరవ ప్రధానమంత్రి మోడీ గారి కులం గురించి మాట్లాడిన అంశాన్ని బీజేపీ నాయకులు నానా హైరాణ పడుతూ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది మోడీ గారు పుట్టుకతో ఓబీసీ కాదు, 94లో వారు మోడీ గాన్సీ అనే కులం తేలీ కులాన్ని ఓబీసీ జాబితాలో గుజరాత్ ప్రభుత్వం చేర్చడం జరిగింది. తర్వాత 99-2000 సంవత్సరంలో జాతీయ స్థాయిలో కూడా ఈ కులాన్ని అగ్రవర్ణం కులంగా ఉన్న తేలీ కులం మోడీ గాన్సీని బీసీలో చేర్చడం జరిగింది. ముఖ్యమంత్రి గారు అన్నది కూడా మోడీ గారు పుట్టుకతో బీసీ కాదు, లీగలీ బీసీగా 94లో కన్వర్ట్ అయినారు. ఇదే విషయాన్ని బీజేపీ ఎంపీలు కూడా అంగీకరిస్తూ ఉన్నారు. అది అరవింద్ కానీ కిషన్ రెడ్డి కానీ వారు కూడా చెప్తుంది మోడీ గారి యొక్క కులాన్ని 94లో ఓబీసీలో చేర్చినారని. ఇవాళ మోడీ గారు పుట్టుకతో బీసీ కాదు, లీగల్లీ కన్వర్ట్ అయినటువంటి బీసీ, దాని కారణంగానే ఓబీసీ ముసుగేసుకున్నటువంటి మోడీ గారు ఈ దేశంలో బీసీల కోసం చేసింది ఏమీ లేదు. కేవలం ఓబీసీ ముసుగేసుకొని 11 ఏళ్ళ పాటు నేను బీసీని అని చెప్తూనే బీసీలకి మాత్రం చేసిందేమీ లేదు. మేము ఈ రాష్ట్రంలో రాహుల్ గాంధీ గారి ఆశయానికి అనుగుణంగా కులగణన చేపడమే కాకుండా అధికారికంగా శాస్త్రీయబద్ధంగా కులగణన చేపట్టి ఈ రాష్ట్ర జనాభాలో ఏ కులం ఎంత మేరకు ఉందో తేల్చి చెప్పిన ఘనత కాంగ్రెస్ పార్టీది, కాంగ్రెస్ ప్రభుత్వానిది. ఎన్నికలకు ముందు కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ నేనే ప్రవేశపెట్టడం జరిగింది. దానికి అనుగుణంగానే మేము ఇచ్చిన మాట ప్రకారం కులగణన చేసి ఈ రాష్ట్రంలో బీసీలు మైనార్టీ కలుపుకొని 56% పైన ఉన్నారని అధికారిక డాక్యుమెంట్ ఇవ్వడం జరిగింది. ఇది స్వాతంత్ర భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా జరిగినటువంటి సంఘటన. ఇది ఏ రాష్ట్రం కూడా సాహసం చేయలేకపోయినటువంటి అంశాన్ని అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కులగణన చేపట్టి ఎస్సీల యొక్క పాపులేషన్ శాతం, ఎస్టీల పాపులేషన్ శాతంతో పాటు అన్ని కులాల యొక్క పాపులేషన్ పర్సంటేజ్ని బయటపెట్టడం జరిగింది. ఇది దేశ చరిత్రలో కొత్త అధ్యాయం, చరిత్రలో లిఖించదగినటువంటి అంశం. ఎన్నో ఏళ్లుగా ఎదురుస్తున్నటువంటి బీసీ సామాజిక వర్గాలకి గొప్ప అవకాశాన్ని ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు అన్న మాటల్ని నానా హైరాణ గురై దాన్ని రకరకాలుగా మాట్లాడుతూ ఒక పెద్ద అంశంగా మార్చే ప్రయత్నం బీజేపీ నాయకులు చేస్తూ ఉన్నారు. బండి సంజయ్ గారు ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. సంజయ్ గారు మీరు పుట్టుకతో ఓబీసీ, తెలంగాణ రాష్ట్రంలో ఓబీసీల కూటమిలో పుట్టినారు. నేను మిమ్మల్ని మీ ద్వారా ప్రధానమంత్రి గారిని అడుగుతా ఉన్నాను, బీజేపీ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఓబీసీల కోసం ఈ 11 ఏళ్ళుగా ఏం కార్యక్రమాలు చేసింది? ఏ రకంగా ఓబీసీలు ఆదుకున్నారు? మీరు ఎలాంటి సంక్షేమ పథకాలు ఇచ్చినారు? విద్యాపరంగా, ఉద్యోగపరంగా ఎలాంటి అవకాశాలు ఇచ్చినారు? ఇవన్నీ లెక్కలు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవాళ మీరు చేయరు, చేసేవారిని చేయనియరు. ఆనాడు రాష్ట్ర మీరు బీసీగా బీజేపీ అధ్యక్షుడిగా ఉంటే కష్టపడుతున్న మిమ్మల్ని బీజేపీ తీసి ఉతికి పారేసింది బయటకి. అది బీజేపీకి బీసీల పట్ల ప్రేమ.
మీతో కష్టం చేయించుకొని తీరా ఎన్నికల నాటికి మీరు తీసి బయటేసింది. అది బీజేపీకి బీసీల పట్ల ఉన్న చిత్తశుద్ధి. ఇవాళ నేను మీ ద్వారా మిమ్మల్ని కూడా అడుగుతా ఉన్నాను. ఓబీసీ బిడ్డగా మీరున్నారు, కేంద్రంలో ప్రభుత్వం ఉంది, రేపు సెన్సస్ జరగబోతా ఉంది. నిజంగా మీరు ఇన్ని మాటలు మాట్లాడుతున్న మీరు బీసీల పట్ల మీకెంతైనా చిత్తశుద్ధి ప్రేమ ఉంటే జరగబోయే సెన్సస్లో కులాన్ని చేర్చండి. తద్వారా ఈ దేశంలో బీసీలో మన సంఖ్య ఎంతో తేల్చాల్సిందిగా మిమ్మల్ని మీ ద్వారా ప్రధానమంత్రి గారిని కోరుతా ఉన్నాను. ఇలా రేవంత్ రెడ్డి గారు రెడ్డి అయి ఉండి కూడా తెలంగాణ రాష్ట్రంలో రాహుల్ గాంధీ గారి యొక్క ఆశాన్ని పూరించే విధంగా సాహసోపేతంగా కులగన్న చేపట్టడమే కాకుండా 42% రిజర్వేషన్స్కి అసెంబ్లీలో బిల్లు పెట్టి చట్టబద్ధత ఇస్తామనే మాట చెప్పడం కూడా జరిగింది. ఇవాళ మిమ్మల్ని బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు జవాబు ఇవ్వాలి. రేపు అసెంబ్లీలో బిల్లు పెట్టి మేము చట్టబద్ధత తెస్తాం, మీరు కేంద్ర ప్రభుత్వం వరకు తీసుకెళ్ళి ఈ రాష్ట్రంలో బీసీలకు అన్యాయం జరుగుతుంది, దేశంలో బీసీలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి ఈ అంశాన్ని రేపు తెలంగాణ అసెంబ్లీలో జరగబోయే బిల్లు, ప్రవేశపెట్టే బిల్లు పాస్ అయిన తర్వాత దాన్ని 9th షెడ్యూల్లో చేర్చి రాజ్యాంగ సవరణ చేసి యావత్ దేశంలో బీసీలకు న్యాయం చేస్తారా? ఇది సూటిగా మీరు జవాబు చెప్పాల్సిందిగా నేను బండి సంజయ్ గారిని అడుగుతా ఉన్నాను. రేపు జరగబోయే సెన్సస్లో కులాన్ని చేర్చుతారా లేదా? చేర్చి మీ చిత్తశుద్ధిని చాటుకుంటారా? లేక ఓబీసీ అని ముసిగేసి ఇన్నాళ్ళు తతంగా నడిపిన మోడీ గారిని ముందర పెట్టి అదే రకంగా ఓబీసీల్ని వంచిస్తారా? చెప్పాల్సిందిగా మీ ద్వారా నేను బండి సంజయ్ గారిని సూటిగా అడుగుతా ఉన్నాను. మీరు కానీ బీఆర్ఎస్ కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఒక చరిత్రాత్మక నిర్ణయం తీసుకొని బీసీలకు కులగణన చేసి బీసీల సంఖ్యని అధికారికంగా ప్రకటిస్తే కడుపు మంటతో మాట్లాడుతూ ఉన్నారు. మొదటిసారి బీసీలకి ఈ సువర్ణ అవకాశం వచ్చింది, కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చింది. బీఆర్ఎస్ ఇవ్వలేకపోయింది, మీరు కేంద్రంలో 10 ఏళ్ళ నుండి మీరు చేయలేకపోయినారు. ఇలా మేం చేసినటువంటి ఘనమైన కార్యక్రమాన్ని అభినందించాల్సింది పోయి మీరు దీన్ని నిందించేటువంటి ప్రక్రియ మంచిది కాదని హితో పలుకుతూ నేను మళ్ళీ బండి సంజయ్ గారు సూటిగా అడుగుతా ఉన్నాను. 42% రిజర్వేషన్ చట్టబద్ధత కల్పించి తీరుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ తద్వారా 9th షెడ్యూల్లో చేర్చి రాజ్యాంగ సవరణ చేసి ఆ బిల్లుకు ఆమోదం పొందేలాగా మీరు చర్యలు తీసుకోవాలి. మీరు నిజంగా ఓబీసీల పట్ల మీకు ప్రేమ ఉంటే మీరు కానీ మీ సహచరులు కానీ కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మెప్పించి దానికి చట్టబద్ధత తీసుకురావాల్సిన మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన దాంట్లో ఏం తప్పు లేదు. 94లో వారి కులాన్ని అగ్రకులం నుంచి ఓబీసీ జాబితాలకు చేర్చడం జరిగింది. ఆ తర్వాత 99 2000లో ఈ కులాన్ని ఓబీసీలో చేరుస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇది సాక్షాత్తు అమిత్ షా గారు కూడా 2024 ఒక ఫోరంలో మాట్లాడుతూ 10 ఫిబ్రవరి 2024 అమిత్ షా కూడా ఈ మాటను అంగీకరించినారు. మోడీ గారి కులాన్ని 94 ఆ ప్రాంతంలో కులంగా మార్చారని. జూలై 25, 1994 గుజరాత్ ప్రభుత్వం ఈ కులాన్ని ఓబీసీ జాబితాలో చేర్చింది. ఆ తర్వాత 99 2000 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం దీన్ని అంగీకరించింది, చట్టబద్ధత ఇచ్చింది. ఇది వాస్తవం, చరిత్ర.